హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్కి సంబంధించి ఎన్టీపీసీ గ్రూప్ డి లాంటి ఎగ్జామ్కి సంబంధించి మనకి మెడికల్ టెస్ట్లో ఐ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, ఇటువంటి మెడికల్ టెస్ట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి ఇంకా ఎగ్జామే అవ్వలేదు, అప్పుడే మెడికల్ టెస్ట్ గురించి ఎందుకు అని చెప్పి మీకు అయితే డౌట్ రావచ్చు. మనకి ఇప్పుడైతే చెక్ చేసుకుని, ఎందుకంటే చాలా గ్యాప్ అయితే వచ్చింది కదా, మీకు చెక్ చేసుకుని ఏదైనా చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడు టైం ఉంది కాబట్టి మీకు రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మనకి ఎక్కువగా ఈ లాక్డౌన్ సమయంలో ఎక్కువ మంది ఇంట్లోనే గడిపారు కదా, ఇంట్లో ఎక్కువ సమయం ఉండటం వల్ల మనకి మేజర్గా చాలామంది అయితే ఎక్కువగా టీవీ చూడడం కానీ లేదా కంప్యూటర్, ల్యాప్టాప్స్, మొబైల్స్ అనేవి ఎక్కువగా యూజ్ అనేది చేశారు. అది మనకి ఏదైనా సరే మూవీస్ చూడడం కానీ లేదా చదువుకోవడం కూడా ఇప్పుడైతే ఎక్కువగా బుక్స్లో కన్నా మనకి కంప్యూటర్, ల్యాప్టాప్, మొబైల్స్లోనే ఎక్కువగా అయితే మనం చదవడం కూడా జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా మన ఐస్ అయితే స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామందికి సైట్ లేని వాళ్ళు కూడా కొంత సైట్ అయితే కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరైతే కళ్ళ పట్ల అయితే జాగ్రత్త అయితే వహించాలి. ఎందుకంటే పోలీస్ లాంటి జాబ్స్ కానీ, ఆర్మీ కానీ, డిఫెన్స్ కానీ, ఇలాంటి ఎన్టీపీసీ గ్రూప్ డి రైల్వే ఎగ్జామ్కి సంబంధించి ఐసైట్ అనేది కూడా మనకి చెక్ చేస్తారు. కాబట్టి మనం ఐ పట్ల కూడా జాగ్రత్త అయితే వహించాల్సి ఉంటుంది. ఒకసారి మనకి చూసినట్లయితే జనరల్గా టెస్ట్లు, షుగర్, బీపీ లాంటి టెస్ట్లు అయితే మనకి స్టార్టింగ్లో అయితే కండక్ట్ చేస్తారో. మెయిన్గా చూసుకుంటే రైల్వేలో మనకి ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటి మెడికల్లో అంటే ఐ చెకప్ అయితే మనకి జనరల్ చెకప్ మనం చేయించుకుంటాం కదా, ఆ టైప్ ఐ సైట్ అయితే చెక్ చేస్తారో. అలాగే కొన్ని రకాల పోస్టులకైతే కలర్ బ్లైండ్నెస్, నైట్ విజన్ లాంటివి కూడా చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఈ మెడికల్ టెస్ట్లు అనేవి ఏఎల్పీ టెక్నీషియన్ లాంటి జాబ్స్కి ఒక విధంగా, గ్రూప్ డికి ఒక విధంగా, ఎన్టీపీసీకి ఒక విధంగా, అలాగే ఇందులోనే మళ్ళీ రకరకాల జాబ్స్ ఉంటాయి కదా. గ్రూప్ డిలో కూడా మనకి ట్రాక్ మ్యాన్ అని, పాయింట్స్ మ్యాన్ అని, ఇలా రకరకాల జాబ్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క రకమైన మెడికల్ స్టాండర్డ్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. మొట్టమొదటిగా ఐ చెకప్ చూసినట్లయితే మీరు గమనించే ఉంటారు, ఐ హాస్పిటల్ ఇటువంటి బోర్డ్స్ అయితే మీరు చూసుంటారు కదా. మనకు ఒక సర్టెన్ డిస్టెన్స్ నుండి అయితే కూర్చుని ఈ బోర్డులో ఉన్న అక్షరాలను అయితే మనకి చదవమని అయితే చెప్తూ ఉంటారు. మనకి రైల్వే ఎగ్జామ్స్లో 6/6 అలాగే 6/9 విజన్ అని చెప్పి స్టాండర్డ్స్ అయితే ఇస్తూ ఉంటారు. మనకి ఇక్కడ చూసారు కదా 6/6, 6/9 ఈ విధంగా ఉన్నాయి కదా. మీకు 6 ఫీట్ డిస్టెన్స్ నుండి చూసినట్లయితే ఈ చివరి లైన్ ఏదైతే ఉందో ఇక్కడ దాకా కూడా మీకు క్లారిటీగా కనబడితే కనుక మొత్తం అన్ని అక్షరాలు కూడా, అప్పుడు మీకు 6/6 విజన్ అయితే సాటిస్ఫై అయినట్టు అర్థం అనమాట. అంటే 6 ఫీట్ నుండి ఒక జనరల్ సైట్ మనకి ఏదైతే ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ఉన్నాడో అతనుకు ఇక్కడ దాకా అయితే 6 ఫీట్ నుండి కంప్లీట్గా అయితే క్లియర్గా చూడగలరు. సో మీరు కూడా ఆ విధంగా చూసినట్లయితే మీకు ఐసైట్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నట్టు అర్థం. ఒకవేళ ఇక్కడ దాకా కూడా మనకి గ్రీన్ లైన్ దాకా మాత్రమే మీరు చదవగలుగుతున్నారు అనుకుంటే కనుక మీకు 6/9 విజన్ ఉందని అర్థం. అంటే ఒక సాధారణ వ్యక్తి మనకి 9 ఫీట్ దూరం నుండి ఇక్కడ దాకా ఉన్న అక్షరాలను అయితే మనకి చదవగలుగుతున్నాడు. అంటే ఎటువంటి సైట్ లేని వ్యక్తి ఇక్కడ దాకా మనకి క్లియర్గా అయితే చదవగలడు. కానీ మీరు మాత్రం కేవలం 6 ఫీట్ నుండి మాత్రమే, అంటే 6 ఫీట్ దూరం నుండి మాత్రమే ఇదైతే చదవగలుగుతున్నారు అని అర్థం అనమాట. అప్పుడు మీకు 6/9 విజన్ అయితే ఉందని అర్థం. అలా కాకుండా మనకి ఒక సాధారణ వ్యక్తి మనకి 12 ఫీట్ నుండి ఈ లైన్ అయితే చదవగలుగుతున్నాడు. కానీ మీరు చూసుకుంటే కేవలం 6 ఫీట్ నుండి మాత్రమే చదవగలుగుతున్నారు అనుకుంటే కనుక మీకు 6/12 విజన్ ఉంది అని అర్థం. సో మీకు ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు అనుకుంటే మీరు జనరల్గా ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెకప్ అనేది చేయించుకుని నా విజన్ ఎంత ఉంది అంటే వాళ్ళు మనకి -3.2 లేదా మనకి ఏదైతే పవర్ ఆ విధంగా అయితే మెన్షన్ చేస్తారో, నాకు రైల్వే ఎగ్జామ్కి సంబంధించి కొంచెం ఈ విధంగా అవసరం ఉంది, నాకు ఈ 6/9, 6/6 ఫార్మేట్లో నాకు ఐసైట్ ఎంత ఉంది కొంచెం చెక్ చేసి చెప్పండి అంటే అక్కడైతే మీకు చెప్తారో. దాన్ని బట్టి క్లియర్గా మీ విజన్ అయితే మీకు ఎంత ఉంది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే లాక్డౌన్ సమయంలో చాలా వరకు టైం అనేది అయింది కదా, ఎక్కువగా మీరు స్పెండ్ అనేది చేసి కూడా మొబైల్స్ మీద ఉంటారు. కాబట్టి మీకు ఐ చెకప్ చేసుకుని కూడా చాలా కాలం అయి ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు కుదిరితే కనుక ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఫ్రీగానే చెకప్ చేస్తారో. మీరు ఒకసారి కుదిరితే కనుక ఐ హాస్పిటల్ మీకు ఓపెన్ అయ్యి అందుబాటులో ఉంటే కనుక మీరు ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి ఐ చెకప్ అయితే చేయించుకోవడానికి ట్రై చేయండి. మీకు ఎంత విజన్ ఉన్నది అనేది అయితే మీకైతే తెలుస్తుంది. అలాగే కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ అనేది కూడా కొన్ని రకాల ఎగ్జామ్స్కి అయితే కండక్ట్ చేస్తారో. మీరు పిశాచి సినిమా చూసే ఉంటారు కదా, అందులో మనకి డ్రైవర్కి అయితే ఈ కలర్ బ్లైండ్నెస్ అయితే ఉంటుంది. మనకి రెడ్ అని ఎక్కువసేపు చూసి తర్వాత గ్రీన్ చూపిస్తే దాన్ని కూడా రెడ్ అని అంటూ ఉంటారు కదా, సిమిలర్గా ఆ టైప్లో ఉంటుంది. మనకి ఇటువంటి ఇమేజెస్ అయితే చూపిస్తారు. ఇందులో మనకి మొత్తం కలర్స్ అన్ని మిక్స్ అయి ఉంటాయి కదా. ఒక నార్మల్ విజన్ మనకి కలర్ బ్లైండ్నెస్ లేని వాళ్ళు చూస్తే మనకి ఇది నెంబర్ 2 అని, ఇది 45 అని, అలా మనకి ఏదైతే ఉందో ఇది 42 అని ఎగ్జాక్ట్గా అయితే మనకి కనబడుతుంది.
కనబడుతుంది. ఇన్ కేస్ ఎవరికైతే కలర్ బ్లైండ్‌నెస్ ఉంటుందో వాళ్ళైతే ఇందులో ఉన్న నంబర్స్ అయితే వాళ్ళు కరెక్ట్‌గా అయితే మనకి ఐడెంటిఫై చేయలేరు. ఇందులో 6 ఉంది, ఇందులో 3 ఉందని చెప్పి వాళ్ళకైతే మనకి క్లియర్‌గా అయితే కనబడదు. సో, కాబట్టి కలర్ బ్లైండ్‌నెస్ టెస్ట్ కూడా కొన్ని రకాల ఎగ్జామ్స్‌కి అయితే మనకి కండక్ట్ చేస్తారు ఈ రైల్వేలోనే. సో, కాబట్టి మీకు కలర్ బ్లైండ్‌నెస్ ఉందో లేదో కూడా ఒకసారి కుదిరితే చెకప్ అనేది చేయించుకోండి. ఎప్పుడన్నా మీకు ఖాళీ ఉన్నప్పుడు జనరల్‌గా మనకి హెల్త్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా! ఎగ్జామ్స్ అనే కాదు, అప్పుడప్పుడు కూడా మనం ఐ కూడా చెకప్ అనేది చేయించుకుంటూ ఉండాలి. కాబట్టి మీరు కుదిరితే గనక మీకు ఏదైనా డౌట్ ఉంటే గనక ఈ నంబర్స్ క్లియర్‌గా కనబడతలేదు అనుకుంటే గనక మీకు కలర్ బ్లైండ్‌నెస్ ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే గనక ఒకసారి అది కూడా చెకప్ అయితే చేయించుకోవడానికి ట్రై చేయండి. సో, మనకి గ్రూప్ డీకి సంబంధించి చూసినట్లయితే నోటిఫికేషన్‌లో క్లియర్‌గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మనకి ఇందులో మెడికల్ స్టాండర్డ్ పక్కన A2 అని, A3 అని, B1 అని ఈ విధంగా అయితే ఉంటుంది. ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అంటే అన్ని రకాలుగా ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటే అది A2 స్టాండర్డ్ కింద అయితే వస్తుంది. విజువల్ స్టాండర్డ్ చూసుకున్నట్లయితే A2 కేటగిరీకి సంబంధించి మీకు డిస్టెన్స్ విజన్ అనేది 6/9, 6/9 వితౌట్ గ్లాసెస్ అంటే మీరు ఎటువంటి గ్లాసెస్ లేకుండా అంటే వితౌట్ గ్లాసెస్ అని ఎందుకు ఇచ్చాడు అంటే కొన్ని రకాల జాబ్స్కి అయితే మనకి ఐసైట్ కళ్ళజోడు పెట్టుకున్నా సరే ఓకే అవుతుంది. అంటే కళ్ళజోడు పెట్టుకుని కనుక మీరు చూసినట్లయితే మీకు ఓకే అనేది చేస్తారు. కానీ ఈ A2 స్టాండర్డ్ ఉండాలంటే మీకు గ్లాసెస్ కానీ ఎటువంటివి పెట్టుకోకుండా మనకి ఈ 6/9, 6/9 స్టాండర్డ్ ఏదైతే ఉందో దీన్ని అయితే సాటిస్ఫై చేయాలి. ఫాగ్ టెస్ట్ అయితే దీనికైతే కండక్ట్ చేయరు. కొన్ని వాటికైతే ఫాగ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏఎల్పీ లాంటి వాటికి ట్రైన్స్ అనేవి మనకి నడపాల్సి ఉంటుంది కదా! అప్పుడు మనకి కొంచెం ఫాగ్‌లో ఉన్నప్పుడు మనకి సరిగ్గా కనబడకపోతే ప్రాబ్లం అవుతుంది కదా! అటువంటి వాటికి కొన్ని జాబ్స్‌కి అయితే ఫాగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ నియర్ విజన్ అయితే 6.6, 6.6 వితౌట్ గ్లాసెస్. అలాగే మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్ మనకి కలర్ విజన్ టెస్ట్ అయితే A2 స్టాండర్డ్ ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. అలాగే బైనాక్యులర్ విజన్, అలాగే నైట్ విజన్ అంటే నైట్ టైంలో కూడా మనకి ప్రాపర్‌గా కనబడుతుందా లేదా అంటే కొంతమందికి మార్నింగ్ పూట పర్ఫెక్ట్‌గా ఉన్నా నైట్ టైం అయితే సరిగ్గా కనబడదు. సో, డార్క్ లైటింగ్‌లో మనకు కూడా టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే మిసోపియక్ విజన్ ఇలాంటి టెస్టులన్నీ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇవన్నీ సాటిస్ఫై అయితేనే మీకు A2 అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే A3కి చూసుకుంటే ఇది కూడా 6/9, 6/9 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అంటే మీకు గ్లాసెస్ పెట్టుకున్నా సరే దీనికైతే మనకి ఎలిజిబిలిటీ ఇస్తారు. మీకు గ్లాసెస్ పెట్టుకుని కూడా 6/9, 6/9 చూసినట్లయితే మీకు అవకాశం అయితే కల్పిస్తారు. పవర్ ఆఫ్ లెన్స్ నాట్ ఎక్సీడ్ 2D మీకు లెన్స్ పవర్ అనేది 2D కన్నా ఎక్కువ ఎక్సీడ్ అయితే ఉండకూడదు. సో, మిగతా టెస్టులన్నీ పైన చెప్పుకొని కండక్ట్ చేస్తారు. అలాగే B1 చూసుకుంటే B1 మెడికల్ స్టాండర్డ్లో 6/9, 6/12 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అయితే టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేస్తారో మిగతాది అయితే సేమ్గా ఉంటుంది. నెక్స్ట్ B2 చూసుకున్నట్లయితే డిస్టెన్స్ విజన్ 6/9, 6/12 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ కూడా మనకి ఎలా అయితే చేస్తారో. నెక్స్ట్ మనకి వెన్ రీడింగ్ ఆర్ క్లోజ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్ అంటే మనకి 6.6, 6.6 అనేది కూడా నియర్ విజన్ అయితే ఇవ్వడం జరిగింది. సో, మీరు ఒకసారి ఇన్ కేస్ డౌట్ ఉన్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే కనుక ఇది క్లియర్గా మీకు ఒకసారి ఈ స్క్రీన్ షాట్ తీసుకుని ఇదైతే చూపించి ఈ విధంగా నాకు ఎగ్జాక్ట్గా టెస్ట్ అనేది చేసి ఎగ్జాక్ట్ విజన్ అనేది ఈ నియర్ విజన్ అనేది అలాగే మనకి 6/9 ఎంత ఉంది అన్నది అయితే చెక్ చేసి అయితే చెప్పమంటే వాళ్ళు అయితే చెప్తారు. అలాగే C1 స్టాండర్డ్ చూసుకుంటే 6/12, 6/18 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అనేది నియర్ విజన్ వచ్చి 6.6, 6.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అనేది అయితే మనకు ఉండాల్సి ఉంటుంది. అలాగే C2కి సంబంధించి డిస్టెన్స్ విజన్ 6/12 ఆర్ నిల్ వితౌట్ ఆర్ విత్ గ్లాసెస్ అనేది ఉండాలి. అలాగే నియర్ విజన్ 6.6 కంబైన్డ్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అయితే మనకైతే ఉండాల్సి ఉంటుంది. మనకి జాబ్ పక్కన ఏదైతే జాబ్ ఉంటుందో ఆ జాబ్ పక్కన మెడికల్ స్టాండర్డ్ ఆ జాబ్కి ఎటువంటి మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలని చెప్పి పక్కన మెన్షన్ చేస్తారో ఇన్ కేస్ ఆ జాబ్ పక్కన మీరు అప్లై చేసిన జాబ్ పక్కన C1 ఉంటే మనకి ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో ఇవన్నీ కూడా మీరైతే సాటిస్ఫై అనేది చేయాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ చాలామందికి లేజర్ చికిత్స లాంటివి చేసుకుంటే మనకి ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అని చెప్పి చాలామందికి అయితే డౌట్ వస్తుంది. ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశాడు మనకి గ్రూప్ డీలో కింద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అండర్గోన్ లాసిక్ సర్జరీ ఆర్ ఎనీ అదర్ సర్జరీ ప్రొసీజర్ టు కరెక్ట్ రిఫ్రాక్టరీ ఎర్రర్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ హ్యావింగ్ మెడికల్ స్టాండర్డ్స్ A2, A3, B1, B2 మీకు A2, A3, B1, B2 అనే మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మీరు కనుక లేజర్ చికిత్స చేయించుకుంటే వాళ్ళు చెక్ చేసినప్పుడు తెలిసిపోతుంది మీరు లేజర్ చేయించుకున్నారా లేదా అని. చేయించుకుంటే కనుక ఈ మెడికల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ జాబ్స్కి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఈ జాబ్స్ కాకుండా C1, C2 ఇతర మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికైతే మీకు అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ A2, A3, B1, B2 మాత్రం మీకు ఎలిజిబిలిటీ
ఎలిజిబిలిటీ అయితే ఇవ్వరు. సో మీరు చాలామంది అడుగుతూ ఉంటారు లేజర్ చేయించుకుంటే ఎలిజిబిలిటీ ఉందా లేదా అని. మీరు అప్లై చేసే పర్టికులర్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాడో ఆ నోటిఫికేషన్లో మీరైతే చెక్ చేసుకోవచ్చు. గ్రూప్ డీకి అయితే క్లియర్గా A2, A3, B1, B2కి అయితే లేజర్ చేయించుకుంటే మనకి ఎలిజిబుల్ లేదని అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఎన్టీపీసీకి చూసుకుంటే రైల్వేకి సంబంధించి ఇందులో కూడా క్లియర్గా ఏదైతే పోస్ట్ ఉంటుందో జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అయితే మనకి C2 మెడికల్ స్టాండర్డ్ ఉంటుంది. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అయితే C2, జూనియర్ టైమ్ కీపర్ అయితే C2, ట్రైన్స్ క్లర్క్ అయితే A3. ఈ విధంగా ఏదైతే జాబ్ ఉంటుందో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అయితే B2 స్టాండర్డ్ ఉంటుంది. అలాగే ట్రాఫిక్ అసిస్టెంట్కి సంబంధించి A2. ఇలా ఏదైతే జాబ్స్ అయితే ఉన్నాయో ఆ జాబ్ పక్కన క్లియర్గా ఆ జాబ్ యొక్క మెడికల్ స్టాండర్డ్ ఏంటి అన్నదైతే క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో మీకు ఇందాక చెప్పాను కదా ఏ మెడికల్ స్టాండర్డ్ అయితే ఏమేమి ఉండాలి అని చెప్పి ఆ మెడికల్ స్టాండర్డ్స్ అయితే మీకు సాటిస్ఫై అయితే అవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో A2 అంటే మనకి A2కి ఏ మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఇచ్చారో, ఐసైట్ ఎంత ఉండాలన్నారో, దానికి ఏ టెస్ట్లు కండక్ట్ చేస్తారో అవన్నీ కూడా మీకు కండక్ట్ చేసి మీకు ఎలిజిబుల్ అయితేనే ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు C2 అని ఉంటే C2 మెడికల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీకు చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. గ్రూప్ డీకి సంబంధించి చూసుకున్నట్లయితే రైల్వే గ్రూప్ డీలో క్లియర్గా అయితే మెన్షన్ చేశాడు. ఇందులో మనకి దాదాపుగా 17 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి కదా. మనకి హాస్పిటల్ అసిస్టెంట్ అని, ట్రాక్ మ్యాన్ అని, ట్రాక్ మిషన్, పాయింట్స్ మ్యాన్ ఇలా రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి కదా. ప్రతి దానికి కూడా పక్కన క్లియర్గా మెడికల్ స్టాండర్డ్ అని చెప్పి ఇక్కడ C1, B1 అని ఇచ్చాడు కదా. మీకు హాస్పిటల్ అసిస్టెంట్ అంటే C1 మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఉండాలి. సో C1 నేను ఇందాక స్టార్టింగ్లో ఏదైతే చెప్పానో ఆ మెడికల్ స్టాండర్డ్స్ అయితే మీరు సాటిస్ఫై అవ్వాలి. ఇలా పర్టికులర్గా మీరు ఏ జాబ్కి అప్లై చేశారో చూసుకుని ఆ మెడికల్ స్టాండర్డ్ మీకు సరిపోతుందా లేదా అని అయితే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎన్టీపీసీకి సంబంధించి కూడా ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో దాని పక్కన క్లియర్గా మనకి మెడికల్ స్టాండర్డ్ అనేది మెన్షన్ చేస్తాడో ఆ మెడికల్ స్టాండర్డ్ అయితే మీకైతే కలిగి ఉండాల్సి ఉంటుంది. కొన్ని జాబ్స్కి అయితే మీకు విత్ గ్లాసెస్ పెట్టుకుని కూడా అంటే స్పెట్స్ పెట్టుకుని కూడా చెక్ చేసే అవకాశం ఉంటుంది. కొన్నిటికి లేజర్ చికిత్స చేయించుకున్నా కూడా యాక్సెప్ట్ అయితే చేస్తారు. బట్ కొన్ని స్టాండర్డ్స్కి మెయిన్గా A1, A2 ఇలాంటి B1 ఉంటాయి కదా, వీటికైతే లేజర్ చేయించుకున్న మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనకి రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. ఇది మనకి ఐసైట్కి సంబంధించి రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన మెడికల్ డీటెయిల్స్ అనేవి. సో మీకు క్లియర్గా క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఓకే. మనకి రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్స్ కానీ రైల్వే ఎగ్జామ్ ప్రిపరేషన్కి సంబంధించి వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకూడదు, రెగ్యులర్గా పొందాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అలాగే టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అక్కడ నుండి మీరు ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇన్కేస్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వర్క్ అవ్వకపోతే మీరు డైరెక్ట్గా ఏదైనా బ్రౌజర్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టెలిగ్రామ్ ఛానల్ అని చెప్పి సెర్చ్ చేయండి. కింద లింక్ అయితే వస్తుంది. అక్కడ నుండి క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే. థ్యాంక్ యూ.